నక్షత్రాలలో టాప్ నక్షత్రం ఏది అంటే నేను చెప్పేది స్వాతి నక్షత్రమే. ఈ స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు అసలు మామూలు జాతకస్తులు కాదండి, మహర్జాతకులు. మట్టిని ముట్టిన బంగారమే అవుతుంది. అలాంటి జాతకం స్వాతి నక్షత్రానికి ఉంది. ఈ స్వాతి నక్షత్రంలో ఆడపిల్లలు జన్మించినా మగవాళ్ళు జన్మించినా నిజంగా వాళ్ళు కారణ జన్ములు అంటారు. ఈ కారణ జన్ములు ఊరికే ఉండరండి. సమాజానికి ఏదో చెయ్యాలనే ఒక తపన ఉంటుంది వాళ్ళకి. సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే తపన ఉంటుంది. సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తారు. స్వార్థం లేని జీవితం గడుపుతారండి. వీరు ఖచ్చితంగా వీరి దగ్గర ఇప్పటి వరకు ఒక 1 రూపీ చిల్లి గవ్వ లేకున్నా కూడా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళబోతున్నారు. కరెక్ట్గా 2025 అక్టోబర్ 25వ తారీఖు నుండి సుమారుగా 2034 అక్టోబర్ మళ్ళీ 25వ తారీఖు వరకు తిరుగులేని రాజయోగం అనేది కూడా ఈ స్వాతి నక్షత్రానికి పడుతుంది. ఈ స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వారు లక్ష్మీ నరసింహస్వామి, రాహువు ఈ యొక్క నక్షత్రానికి అధిదేవతగా ఉంటాడు. కాబట్టి ఇలాంటి జాతకాలు ఎవరైనా కూడా స్వాతి నక్షత్రంలో జన్మించినట్టయితే భూప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఒక్కసారి నన్ను ఫోన్ లైన్లో సంప్రదించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తారు.